పెద్దపల్లి జిల్లా మంథనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పాల్గొని మంత్రి శ్రీధర్ బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రుల పర్యటన కేవలం మంత్రిని పొగిడేందుకే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. గత 3 సంవత్సరాలుగా మంథని అభివృద్ధి పనులు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. ఇక మిగిలిన ఒక్క ఏడాదిలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యువకులు, మహిళలు, రైతులను మోసం చేస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులు పెట్టి తమను రౌడీలు, గుండాలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సంపాదించుకోవాలి, మా ప్రజల రక్తాన్ని రాగి అనేది ఇవాళ మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మంత్రి ఎమ్మెల్యేను తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా కీర్తించిండు. ముఖ్యమంత్రి గారికి అనుసంధానకర్త అని చెప్పిండు. ఎంత పెద్ద కీర్తించబడుతున్నావు కదా నువ్వు. ఇంకా దేవరంపల్లి కాడ రోడ్డు పూర్తి చేయలేవా? నువ్వు చదువుకున్న సన్యాసి కదా. పొలిటికల్ సైన్స్ చదివినా, మా నాయన స్పీకరు, నేను 3వ మంత్రిని. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటి వరకు ఒక్కటి ప్రజలకు సంబంధించిన పని ఒక్కటైనా జరిగింది ఈ మంత్రిలో? ఏమైనా కూలగొట్టుడు, రేవంత్ రెడ్డి అక్కడ కూలగొడితే నేను మంత్రిలో కూలగొడతా, కూలగొట్టి భయభ్రాంతులకు చేసుడు, వాళ్ళని భయపెట్టించి బతుకుడు. ఎన్ని రోజులు ఈ అరాచకము, ఎన్ని రోజులు ఈ దోపిడీ? నీ తమ్ముడేమో అక్కడ హైదరాబాద్ లో దోయాలి, నువ్వేమో ఇక్కడ ప్రజలను భయం పెట్టియాలి, మా లాంటి వాళ్ళ మీద బురద చల్లాలి. ఏమైనా దొంగ, రౌడీ, మళ్ళా రేపు పొద్దున బయలుదేరుతుంది నీ సైన్యం. మళ్ళా కుటుంబ దొంగ, ఆ రోడ్డు కాలేదురా సన్నాసులు అంటే నువ్వు ఏమంటే కాలేదు. ధన్వాడ కాడ రోడ్ అంటే నేనే శాంక్షన్ తెచ్చిన. 300 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చి 90% పూర్తి చేసిన. 10%, 5% ఉన్నది. అది చేయని సన్నాసి, చెయ్యర సన్నాసి అంటే వాళ్ళని పెట్టి తిట్టించడం, ప్రజలు తప్పుదోవ పట్టించడం. ఏడా శివారం కాడ మంత్రిని గోదావరి దగ్గర ఒక బ్రిడ్జ్ అంటివి, అటుగానే అటే వెళ్ళిపోయా. అది వద్దు, 300 కోట్లు వృధా అన్నం, అది అటే అయిపోయా. ఇది ఎప్పుడేసినావు? 2024 12 అంటే దాదాపు 2 సంవత్సరాల దగ్గర వస్తున్నాయి ఇవన్నీ వేసి. అవి ఇప్పటి వరకు మొదలు కాలేదు. అంతేకాకుండా పేద సిపాయి పనిచేసినావు. మొన్న నస్తూరుపల్లిలో ఆ రోజు 100 కోట్లు పెట్టి ఒక సభ పెట్టారు మీరు నస్తూరుపల్లి కాటారంలో. అక్కడ ఆనందకాడో బ్రిడ్జ్ అని అక్కడో శిలాఫాలకు వేసి, అది మొదలు కాకపోయా. కాళేశ్వరంలో బస్టాండ్ అంటివి, అది మొదలు కాకపోయా. కనబడనీయకుండా, ప్రజలకు ఓటు విలువ తెలియనీయకుండా ఎన్ని సంవత్సరాలు వెళ్తారా మీరు? సిగ్గుండాలి కొంచెమన్నా. మా ప్రజలకు ఇంకా అర్థమైతే లేదు. ఇప్పటికైనా చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గొప్ప ఆయుధం. అప్పుడు ఇదే దొంగ కాంగ్రెస్ పార్టీ మనకు ఓటు ఉండద్దన్నది, డబ్బున్న వాళ్ళకే ఓటు ఉండాలన్నది, చదువున్న వాళ్ళకే ఓటు ఉండాలన్నది, భూములు జాగలు ఉన్న వాళ్ళకే ఓటు ఉండాలన్నది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు ఇచ్చిండు. ఈ మట్టిలో పుట్టిన, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఓటు ఉండాలి, అప్పుడే గౌరవించబడతారని ఆయన కోరుకుంటే ఆ ఓటు విలువను మనం అర్థం చేసుకుంటలేం. కనుకనే దుద్దిల్ల శ్రీధర్ ఈ విధంగా మోసాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇది మనమే దీనికి మరి చరమ గీతం పాడేందుకోసం కంకణబద్దులం మనం అందరం కావాలని, నడుం బిగించాలని ఇట్లనే మోసం చేసుకుంటూ పోతారు. 3 సంవత్సరాలు గడిచేపాయి, 1 సంవత్సరమే ఉన్నది.